గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఈ ఫుడ్ ప్యాచెస్ అంటే మీ అందరికీ తెలుసు. ఈ ఫుడ్ ప్యాచెస్ ఈ రోజు మా డాడీకి వేస్తున్నానండి. అంటే చాలా మందికి ఎలా వాడాలి ఏంటనేది కూడా తెలియట్లేదు. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఫుడ్ ప్యాచెస్ వెదురు పొడితో తయారు చేస్తారండి. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరిగేటట్టు చేస్తుంది. మీ అందరికీ తెలుసు, మా డాడీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో మళ్ళీ ఒకసారి ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది వేస్తున్నాను. అంతకుముందు ఒకసారి వేసామండి, మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాము. చూడండి ఎలా వేయాలనేది ప్రాసెస్ చూపిస్తున్నాను. స్టిక్కర్స్ లాగా ఉంటాయండి. ఒక 2 స్టిక్కర్స్ అనేది తీసుకోవాలి. మమ్మీ పట్టుకో, నేను చేస్తున్నట్టు నువ్వు చెయ్యి. ఇది 2వ స్టిక్కర్ అండి, నేను తీసాను. ఇందులో 5 ప్యాకెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క ప్యాకెట్ లోని 2 ప్యాచెస్ ఉంటాయి. అది చూడండి. ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా, స్టిక్కర్ బయటకు వచ్చేటట్టు ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే ఈ మధ్యలో ఉన్న స్టిక్కర్ అనేది రిమూవ్ అయిపోతుంది. వచ్చిన తర్వాత ఇది ఒక దగ్గర పెట్టుకొని ఈ కవర్ ఓపెన్ చేసి, చెప్పాను కదండి ఇందులో 2 ప్యాచెస్ వస్తాయని చెప్పాను కదా, ఇలా ఉంటాయండి. ఇది వెదురు పొడితో తయారు చేస్తారు. ఇప్పుడు నైట్ మా డాడీకి అంటిస్తున్నాను. మార్నింగ్ ఎలా ఉంటాయనేది మళ్ళీ మీకు ఫోటో అనేది నేను పెడతాను. ఈ ప్యాచెస్ ఇలా జాయింట్ అయి ఉంటాయి. రెండింటిని ఇలా విడదీయాలి. విడదీసి ఈ స్టిక్కర్ ని ఈక్వల్ గా, ఈ వెదురు పొడి అనేది ఈక్వల్ గా చేసి మధ్యలో అంటిస్తున్నామండి. ఇప్పుడు దీన్ని ఈక్వల్ గా, ఈ పౌడర్ అనేది ఈక్వల్ గా చేసుకొని కాలు శుభ్రంగా తుడుచుకొని దీన్ని ఇలా మధ్యకి అంటించి గాలి వెళ్లకుండా నీట్ గా అంటించుకోవాలండి. తర్వాత ఈ సైడ్స్ ఉన్నటువంటి స్టిక్కర్ ని తీసేస్తున్నాను. ముందుగా ఎందుకు స్టిక్కర్ తీయలేదు అంటే మనకు అంటించడానికి కన్వీనియంట్ ఉండదండి స్టిక్కర్ తీసేస్తే. సో తర్వాత ఇలా లాస్ట్ లో స్టిక్కర్ తీస్తే మనకి పట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. గాలి వెళ్లకుండా ఇలాగా నీట్ గా అంటించుకోవాలండి. గోల్డ్ కలర్ అనేది బయటికి రావాలి. ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగో మమ్మీ చూడు, ఇది ఇలా ఫోల్డ్ చేయి, నువ్వు చెయ్యి, లోపలికి ఫోల్డ్ చేయి, మధ్య స్టిక్కర్ వచ్చేస్తుంది. ఫోల్డ్ చేస్తే కొంచెం ఇలా లాగితే వచ్చింది చూడు. ఇక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టుకో. ఈ వైట్ కలర్ అనేది పైకి రావాలండి, గోల్డ్ కలర్ అనేది కిందకి రావాలి. మమ్మీ మధ్యలో అంటించు, తర్వాత మనం ఈక్వల్గా చేయొచ్చు. ఓకేనా? అంతే, మధ్యలో. దీనికి చేతులు అంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే గమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్యాచెస్ మీద పైన ఇలా నొక్కితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాలుకి డాడీకి కిటికీలు ఎక్కువ సరికాలు ముట్టుకొని అంటించి ఒకసారి చూసారు కదండి. వైట్ అనేది బయటికి రావాలి, గోల్డ్ కలర్ అనేది ఇలా ఈ సైడ్కి రావాలి. ఈ వైట్ అనేది డాడీ పాదానికి అంటిస్తున్నామండి. అంతే, డాడీ ముందు సైడ్ అంటింది, అంత గట్టిగా అసలు సైడ్ అంటించు. ఈ స్టిక్కర్ తీసే, ఇలా పెట్టి ఈ స్టిక్కర్ తీసేయాలి. చూడు, ఇది తీసేసి గాలి వెళ్ళకుండా అంటించేసి అంతే. అలాగే ఇటువైపు కూడా స్టిక్కర్ తీ. ఈ లోపల ఉంది కదా, సరే ఈ ఎడ్జ్లో పట్టుకొని ఇలా అంటే ఇక్కడ స్టిక్కర్ ఊడిపోతుంది. గాలి వెళ్ళకుండా అలా అంటించుకోవాలండి. సో మీ అందరికీ తెలుసు, మా డాడీకి పెరాలసిస్ ఆఫ్ పేషెంట్ అండి డాడీ. ఇవి వేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తుంది. బాడీలో ఇన్నర్ పార్ట్స్, కిడ్నీ, లివర్, హార్ట్ వీటి మీద ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేస్తుంది. ప్రశాంతమైన నిద్ర వస్తుందండి. ఇది వేసుకోవడం వల్ల బాడీలో టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోవడం వల్ల మన షుగర్కి, బీపీకి దేనికి ఇచ్చినా సరే రిజల్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందండి. సో ఇప్పుడు ఇలా వేసాం కదా, మార్నింగ్ ఎలా వచ్చింది అనేది మీకు ఫోటో అనేది పిక్ అనేది పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు ఇంతకు ముందు చూపించాను కదండి, నైట్ ఫుడ్ ప్యాచెస్ వేసాము మా డాడీకి. ఇప్పుడు ఆ ఫుడ్ ప్యాచెస్ అనేది ఎలా తీస్తున్నానండి చూపిస్తున్నానండి. సరే, ఎంత టాక్సెస్ వచ్చాయి కూడా ఇలా తెలిసిపోతుంది. చూడండి, ఇది స్టిక్కర్ కదా, కొంచెం కొంచెంగా స్లోగా లాగుతూ చూసారండి. చాలా జిగురుంటుందండి. మనం నైట్ ఫుడ్ ప్యాచెస్ వేసినప్పుడు మనం ఫుడ్ తిన్నా మనకి ఏమీ కాదండి, ఎదురుపడే కాబట్టి. కానీ మార్నింగ్ తీసినప్పుడు మాత్రం మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఎప్పుడైతే వెదురుపొడితో కలుస్తున్నాయో అప్పుడు పాయిజన్ అవుతుందండి. ఇది డైరెక్ట్ గా మనం ఎక్కడైనా పడేస్తే పిల్లులు కానీ, కుక్కలు కానీ, చీమలు కానీ, కాకులు కానీ ఏదైనా స్మెల్ చూస్తే అవి స్పాట్ లో చనిపోయే అవకాశం ఉందండి. అంత పాయిజన్ మన బాడీలో ఉంటుంది.
జూమ్ చేయండి. చూడండి డాడీ బాడీలో టాక్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అంతా బ్లాక్ అయ్యాయి. యాక్చువల్లీ చెప్పాలంటే డాడీకి ఒక 1 year బ్యాక్ నేను ఫుడ్ ప్యాచెస్ వేసాను. మళ్ళీ ఇంకొకసారి ఫుడ్ ప్యాచెస్ వేస్తే ఇలా వచ్చింది. ఫస్ట్ టైం అయితే ఇంకా చాలా ఎక్కువగా బ్లాక్ గా అయ్యింది. ఇది చూడండి. సో ఇప్పుడు దీన్ని ఎలా పడేయాలనేది చూపిస్తానండి. చూపించాను ఇలా వచ్చాయి కదండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలిపేసి అంటించేస్తే లోపల ఉన్నటువంటి టాక్సెస్ అనేది బయటికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని పాలిథిన్ కవర్ లో వేసేసి ఎక్కడైనా డ్రైనేజ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా అంటే చీములు ఈగలు వారకుండా ఉండేటట్టయితే పర్లేదు, లేదంటే గొయ్యి తీసి పాతి పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఇది పడేసిన తర్వాత హ్యాండ్స్ అనేది డెటల్ తో వాష్ చేసుకోవాలండి. సో హ్యాండ్ వాష్ లో వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది అంత పాయిజన్. సో ఇంత పాయిజన్ మన బాడీలో ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి ఉంటుందండి టాక్సిస్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే 10 years అబోవ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాల్సిందే. వేసుకొని బాడీలో ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్స్ ని స్ట్రాంగ్ గా చేసుకొని క్లీన్ చేసుకోవడమే అవుతుంది. సో ప్రతి ఒక్కరు వేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.